గుండెల మీద చేసుకొని చెప్పండి రా. ఈ రోజుల్లో గుడికి భక్తితో వస్తున్నారా? అదేంటి శివ అలా అంటారు? భక్తి ఉండబట్టే కదా గుడికి వస్తాను. భక్తి ఉండడం వల్ల గుడికి వస్తున్నారా? ఉన్న పొలంగా దేవుడు మీ కోరికలు తీర్చడని చెప్తే ఎవడైనా గుడికి వస్తాడరా? శివ మీరు మా భక్తిని అవమానిస్తున్నారు. అబ్బా కుర్రోడికి పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. సరే నీది భక్తితో భయం నీకే చూపిస్తాను. ఇందాకలా ప్రదక్షిణాలు చేసావు కదా? చేశాను కదా. ఎన్ని చేసావురా? అంటే శివ అది 3 చెయ్యాలి. ఎదురుగా అమ్మ ఇచ్చేసరికి లెగ్గు తప్పి అలా 2 చేసి లోపలికి వచ్చాను. క్షమించు శివ. కరెక్ట్ గా 3 చేయమని నీకు చెప్పానా? పోనీ 3 ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు, వచ్చినప్పటి నుంచి 2 చేసాను. లోపలికి వచ్చి ఏమైపోతాను? ఓ గాబరా పడిపోతున్నా. నాకు తెలియదు అనుకున్నావా? మీకల్లా తెలుసు శివ నేను లోపల గాబరా పడుతున్నానని. నీకు మళ్ళీ డైలాగులు చెప్పలేనురా. నాకు తెలియక అడుగుతున్నాను. నా గురించి నువ్వు ఏటనుకుంటున్నావురా? అంటే ఒక పద్ధతి తప్పినప్పుడు లోపల భయం పడుతుంది కదా శివ. ఈ భయం దేవుడి దగ్గర కాదురా, సమాజంలో పద్ధతి తప్పినప్పుడు రావాలి. మనిషిగా పుట్టినందుకు ఇలాంటి చిన్న చిన్న దోషాలు దొర్లుతూ ఉంటాయి కదా శివ. వీలైతే సరిదిద్దాలి లేదా క్షమించేయాలి, కానీ కొట్టకూడదు కదా.